హాయ్ అండి, గుడ్ ఈవినింగ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నా పేరు అమలా, మీరు చూస్తున్నది అమలా టెక్ టైడ్. ఈరోజు టాపిక్ వచ్చేసి రైమ్స్ అండ్ స్టోరీ టెల్లింగ్. ఇది మనది 4th టాపిక్. ఆల్రెడీ 3 టాపిక్స్ అయితే క్లియర్ చేయడం అయితే జరిగింది. ఆల్ఫాబెట్స్, ఫోనిక్స్ అండ్ వొకాబులరీస్ 3 టాపిక్స్ అయితే క్లియర్ అయినాయి. ఇన్కేస్ ఎవరైనా కనుక ఆ వీడియో చూడకపోతే నేను కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను, ఒకసారి వెళ్ళి చూడండి. అది చూసిన తర్వాత ఈ 4th టాపిక్ అయితే రండి. ఓకేనా? నేను ఇక్కడ క్లియర్గా స్టోరీస్ ఎలా చెప్పాలి, రైమ్స్ ఎలా చెప్పాలి, వాళ్ళకి ఎలా అర్థమయ్యేలా చెప్పాలి అన్నదైతే చెప్పడం జరుగుతుంది. మీరు క్లియర్గా వినండి. అండ్ ఈ వీడియోలోనే నేను 5th టాపిక్ కూడా కవర్ చేసేస్తాను. పిల్లలకి సెంటెన్స్ ఫార్మేషన్ అంటే ఇది చాలా ఇంపార్టెంట్. అంటే ఒక వర్డ్ పలకాలంటే దానికి అర్థం ఏంటి, దాన్ని ఎలా ఫామ్ చేయాలి ఏంటన్నది ఈ వీడియోలో అయితే నేను క్లియర్గా చెప్తాను. ఎక్కడ స్కిప్ చేయకండి, ఇది చాలా ఇంపార్టెంట్. సెంటెన్స్ ఫార్మింగ్ అన్నది చాలా ఇంపార్టెంట్ టాపిక్. అది మనం ఏది రాయాలన్నా, ఏది చదవాలన్నా, ఏం చేయాలన్నా సెంటెన్స్ ఫార్మేషన్ రాకుండా మనం ఏది చేయలేం. సో నేను చెప్పేది ఏదైనా సరే క్లియర్గా వినండి, స్కిప్ చేయకండి. ఓకేనా? ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఎల్కేజీ ఇంగ్లీష్ టాపిక్ నెంబర్ 4. ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో మనకి టాపిక్స్ 3 అయితే కంప్లీట్ అయినాయి. ఫస్ట్ వన్ ఏంటి? రైమ్స్, సెకండ్ వన్ ఫోనిక్స్, థర్డ్ వన్ వొకాబులరీస్. ఇన్కేస్ ఆ వీడియోస్ కనుక ఎవరైనా చూడకపోతే నేను కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను, ఒకసారి వెళ్ళి చూడండి. అవి చూసిన తర్వాతే 4th టాపిక్ అయితే రండి. సింపుల్ రైమ్స్ అండ్ స్టోరీ టెల్లింగ్. రైమ్స్ ఎల్కేజీకి సంబంధించి రైమ్స్ ఉంటాయి కదా, అవి నేను కొన్ని అయితే మెన్షన్ చేశాను. ఆ రైమ్స్ అయితే పిల్లలకి చెప్పండి. నేను పక్కన లాస్ట్లో కూడా నేను ఇవి రైమ్స్ అన్నది పేస్ట్ చేస్తాను, ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకొని పిల్లలకైతే ఎక్స్ప్లెయిన్ చేయండి. ప్రతిదీ మనం ఏ రైమ్ చెప్పినా వాళ్ళకి తెలుగులో మాత్రం ట్రాన్స్ఫర్ చేయండి, అంటే తెలుగులో మాత్రం ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత చెప్పండి. ఎందుకంటే అటు అసలు రైమ్ చదివేస్తారు, దాని మీనింగ్ ఏంటో తెలియాలి కదా. ఓకేనా? ఇప్పుడు ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ ఉంది, ఆ రైమ్ చెప్పినప్పుడు దాని తెలుగులో మీనింగ్ చెప్పి వాళ్ళకి ఆ రైమ్ అన్నది చెప్పండి, ఎక్స్ప్లెయిన్ చేయండి. తర్వాత బాబా బ్లాక్ సేమ్ అంతే. కొన్ని రైమ్స్ అన్నది నేను పేస్ట్ చేశాను, కొన్ని రైమ్స్ రాశాను, లాస్ట్లో కొన్ని పేస్ట్ చేస్తాను, చూడండి ఒకసారి. స్టోరీ టెల్లింగ్ అన్నది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే బెడ్ టైంలో కూడా పిల్లలకి స్టోరీ టెల్లింగ్ చెప్పండి అని చెప్తారు. సో స్టోరీ చెప్పండి ఖచ్చితంగా, ఏదో ఒక స్టోరీ మీకు తెలిసిన స్టోరీ క్లియర్గా చెప్పండి, అర్థమయ్యే విధంగా చెప్పండి. దాంతోపాటు మోరల్ చెప్పండి. ఇక్కడ సమ్ స్టోరీ రాశాను నేను చిన్నప్పటి నుంచి మనకు తెలిసిందే కదా. ఒక క్రో ఉంటుంది, దానికి దావతేస్తే వాటర్ కావాలితే ఒక పాట్ చూస్తుంది, అక్కడ వాటర్ కిందకుంటే డౌన్కుంటే కొన్ని స్టోన్స్ వేసి వాటర్ పైకి వస్తుంది, తాగుతుంది. అలా చిన్న చిన్న మోరల్ స్టోరీస్ మోరల్స్ ఇలా స్టోరీస్ చెప్పి దానికి మోరల్ చెప్పండి. ఇప్పుడు ఈ స్టోరీలో మోరల్ ఏంటి? హార్డ్ వర్క్ ఎప్పుడు వేస్ట్ అవ్వదు అని. దానికి అర్థం ఏంటి? హార్డ్ వర్క్ పేస్ ఆఫ్, హార్డ్ వర్క్ చేస్తే ఎప్పుడు వేస్ట్ అవ్వదని. అట్లాగా పిల్లలకి చెప్పండి. అండ్ వన్ మోర్ స్టోరీ ఏంటి? లైన్ కోసం ర్యాట్ కోసం, లైక్ మైస్ కోసం చెప్పండి. లైన్ మైస్ కోసం స్టోరీ తెలిసిందే కదా. లైన్ పడుకుంటుంది, ఆ మైస్ వచ్చేసి దాన్ని డిస్టర్బ్ చేస్తుంది. లైన్ మళ్ళీ దాన్ని హంట్ చేయడానికి అంటే లైక్ చంపేయడానికి చూస్తుంది, అది పారిపోద్ది. కొన్ని రోజుల తర్వాత ఏంటి? లైన్ లైక్ వలలో చిక్కుకుంటుంది. వలలో ఏంటి? హంటర్ ఏం చేస్తాడంటే వేటగాడు ఆ లయన్ని వలేసి పట్టేసుకుంటాడు. అది మైస్ చూసి దానికి రక్షిస్తుంది, అంటే లైక్ హెల్ప్ చేస్తుంది. దానికి ఉన్న వైర్స్ అన్నీ కట్ చేసి దానికి హెల్ప్ చేస్తుంది. దాంట్లో మోరల్ ఏంటి? చిన్నదాన్ని ఎప్పుడు తక్కువగా చూడకూడదు, అది ఏదన్నా హెల్ప్ చేస్తుంది అని సంథింగ్ అలా మోరల్. మీకు తెలిసిన ఏ స్టోరీస్ అన్నా స్టోరీ చెప్పండి, దానికి అర్థమయ్యే విధంగా చెప్పండి, దానికి మోరల్ ఖచ్చితంగా చెప్పండి. ప్రతి దానికి మోరల్ చెప్పాలి. ఓకేనా? 4th టాపిక్ అయితే సింపుల్ రైమ్స్ అండ్ స్టోరీ టెల్లింగ్ క్లియర్ కదా. మళ్ళీ 5th టాపిక్ బేసిక్ రైటింగ్ ఆఫ్ లెటర్స్. అర్థమైందా? బేసిక్ రైటింగ్స్ ఆఫ్ లెటర్స్ ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఇది నేను జస్ట్ ఎల్కేజీకి సంబంధించి ఎంతవరకు కావాలో అంతవరకు నేను చెప్పాను. నేను ఫర్దర్గా దీనికోసం డీప్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? ఇంట్రడ్యూస్ క్యాపిటల్ లెటర్స్ అండ్ స్మాల్ లెటర్స్. ఫస్ట్ మనకి క్యాపిటల్ లెటర్స్ నేర్పించమని చెప్పాను, ఆల్రెడీ ఆల్ఫాబెట్స్లో క్లియర్ అయిపోయింది, జస్ట్ రివిజన్ కోసం పెట్టాను. అందులో స్టార్టింగ్ లెటర్స్ LITHFE, కర్వ్ లెటర్స్ COSGJ, డైగోనల్ లెటర్స్ AKMNV. మీరు ఈ ప్యాటర్న్లోనే పిల్లలకైతే లెటర్స్ నేర్పించండి. స్మాల్ లెటర్స్ కూడా మిడిల్ లైన్స్ ఉండేది, అప్పర్ లైన్స్ ఉండేది అండ్ డౌన్ లెటర్స్ ఉండేది. ఓకేనా? క్లియర్ కదా మీకు ఇది? ఇప్పుడు సింపుల్ సెంటెన్స్. అసలు పిల్లలకి సెంటెన్స్ ఎందుకు నేర్పించాలి? ఎందుకు అంటే మనం ఒక వర్డ్, ఇప్పుడు నాకు వాటర్ కావాలిలో మనకు ఆ వాటర్ ఎంత నీడో అర్థమైంది.
అట్లాగే ఇంగ్లీష్లో కూడా ఏ వర్డ్ అన్నా పలికేటప్పుడు దాని మీనింగ్ పిల్లలకైతే తెలియాలి. అందుకనే సెంటెన్స్ ఫార్మేషన్ అన్నది చాలా క్లియర్గా అర్థం చేసుకోవాలి. నేను జస్ట్ బేసిక్సే చెప్తున్నాను వాళ్ళకి. ఫర్దర్గా నేను ఇంగ్లీష్ క్లాస్ తీసుకున్నప్పుడు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వాళ్ళ స్టేజ్ తగ్గట్టే చెప్తున్నాను నేను. ఓకేనా? సింపుల్ సెంటెన్స్ స్టార్ట్ విత్ 2 or 3 వర్డ్స్ సెంటెన్స్. ఓన్లీ 2 or 3 వర్డ్స్ ఉన్న సెంటెన్స్ మాత్రమే పిల్లలకి నేర్పించండి. అసలు స్ట్రక్చర్ ఎలా ఉంటుంది? సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్. సబ్జెక్ట్ అంటే ఏంటి, వెర్బ్ అంటే ఏంటి? సబ్జెక్ట్ అంటే ఏమీ కాదండి, ఒక పర్సన్ నేమ్ కానీ యానిమల్స్ కానీ ఏదన్నా సరే. వెర్బ్ అంటే ఏంటంటే క్రియ, అంటే మనం చేసే పని. ఇప్పుడు ఈ పెన్ ఉంది, ఈ పెన్ ఇట్స్ మూవింగ్. మూవింగ్ అన్నది ఇక్కడ పని జరుగుతుంది, అవునా? ఇట్స్ మూవింగ్. చూసారా? ఇట్స్ మూవింగ్ అన్నది ఏంటి? పని జరగడం. దాన్ని వెర్బ్ అంటారు, తెలుగులో క్రియ అంటారు. ఇప్పుడు స్ట్రక్చర్ ఫామ్ ఏంటంటే ఐ రన్. ఐ అన్నదేంటి? సబ్జెక్ట్. రన్ అన్నదేంటి? వెర్బ్. రన్ అంటే ఏంటి? అక్కడ క్రియ జరుగుతుంది కదా, అది. సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. ఐ సీ ఏ క్యాట్. అసలు ఆబ్జెక్ట్ అంటే ఏంటి అర్థమైంది కదా? ఆబ్జెక్ట్ అంటే ఏంటంటే ఈజ్ ది పార్ట్ ఆఫ్ ఎ సెంటెన్స్ దట్ రిసీవ్స్ ది యాక్షన్ ఆఫ్ ది వెర్బ్. ఆ వెర్బ్ యొక్క యాక్షన్ ఏంటో చెప్పడాన్ని ఆబ్జెక్ట్ అంటారనమాట. అర్థమైందా? ఇప్పుడు అదేంటంటే క్వశ్చన్ చేస్తుంది. ఆబ్జెక్ట్ అన్నది ఎప్పుడు క్వశ్చన్ చేస్తుంది. అంటే వెర్బ్ ఏం చేస్తుంది అన్నది క్వశ్చన్ చేస్తుంది అనమాట ఆబ్జెక్ట్. ఇట్స్ యూజువల్లీ ఆన్సర్ ది క్వశ్చన్స్. అంటే వాట్ కానీ హూమ్ కానీ రిలేటెడ్ టు వెర్బ్ అని చెప్పాను కదా మీకు. వెర్బ్ని క్వశ్చన్ చేస్తుందని, అది ఏం చేస్తుంది, ఏం జరుగుతుంది అని చెప్పడం కోసం ఆబ్జెక్ట్ అన్నది యూజ్ చేస్తాం. ఇప్పుడు అసలు పిల్లలకి ఎలా చెప్పాలి ఈ సెంటెన్స్ ఫార్మేషన్ కోసం అంటే సిమిలర్ వర్డ్స్ తీసుకోండి. ఫ్యామిలీ మెంబర్స్ కానీ యానిమల్స్ కానీ ఆబ్జెక్ట్స్ కానీ ఎవరైనా మన దగ్గర ఏమన్నా సిమిలర్ ఉంటాయి కదా, అవి చెప్పండి. లైక్ ఇప్పుడు క్యాట్ రన్ చేస్తుంది, ది క్యాట్ రన్స్. అలాగా మీరు ఏదన్నా సరే, ది డాగ్ రన్స్. అట్లా మీరు ఏదన్నా సరే చెప్పండి పిల్లలకి, మీ సిమిలర్గా ఉన్నాయి ఏమన్నా. ఓకేనా? తర్వాత యూజ్ పిక్చర్ క్యూజ్ అంటే ఏంటంటే మనం పిక్చర్ చూపిస్తూ పిల్లోని మనతో చెప్పాలి. బాబు చెప్పాలి, పిక్చర్ చూసి అదేంటో మనకు చెప్పాలి. అక్కడ చూడండి, ఇక్కడ ఉందా, ఇక్కడ ఒక పాప వాటర్ వేస్తుంది, బాబుని చెప్పమని. ఇక్కడ పాప ఏం చేస్తుంది అని చెప్పి బాబుని అడగండి లేదా పాపని అడగండి. చెప్తే తను ఏంటంటే వాటర్ వేస్తుందని చెప్తారు. దానికి సెంటెన్స్ ఫార్మేషన్ చేయండి. వాటర్ ది ప్లాంట్. ఓకేనా? అలాగా మీకు ఇష్టమైంది. ఇక్కడ చూడండి, వాటర్ పిక్చర్ చూపించండి, దానికి మీనింగ్ ఏంటో అడగండి, అది మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి. క్లోజ్ ది ట్యాప్ వెన్ వాటర్ ఓవర్ఫ్లోస్ అంటే వాటర్ పోతుంది, ట్యాప్ అన్నది క్లోజ్ చేయండి అని చెప్పి. అలాగ మీరు ఏదైనా బుక్ తీసుకొని చూడండి, టేక్ కేర్ ఆఫ్ ది సిక్. ఇలా పిక్చర్ చూసి దానికి మీనింగ్ ఏంటో అడగండి, అది మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి. అర్థమైంది కదా? అలా పిక్చర్ చూసి చెప్పండి. కీప్ ఇట్ పాజిటివ్ అండ్ సింపుల్ అంటే ఎప్పుడు కూడా పిల్లలకి పాజిటివ్ అయితేనే కొంచెం రిసీవింగ్ బాగుంటుంది, వాళ్ళకి కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఎప్పుడైనా సరే పాజిటివ్ వర్డ్స్ తీసుకోండి, సింపుల్ వర్డ్స్ తీసుకోండి. లైక్ ఏంటంటే ఐ యామ్ ఏ బాయ్. చూడండి, ఇక్కడ ఐ సబ్జెక్టు, అర్థమైందా? ఐ చెప్పాను కదా, సబ్జెక్ట్స్ అన్నది పర్సన్ కానీ ప్లేస్ కానీ చూపిస్తుంది అనమాట. ఐ యామ్ ఏ బాయ్, దిస్ ఈజ్ ఏ క్యాట్, ఐ లైక్ టు రన్. ఇక్కడ రన్ అన్నది ఏంటండి? వెర్బ్. ఇలాగా ప్రతిదీ కూడా చిన్న సెంటెన్స్ 2-3 వర్డ్స్ ఉండే సెంటెన్స్ నేర్పించడం అంటే వాళ్ళకి ఆల్రెడీ లెటర్స్ వచ్చేస్తుంది కదా, ఐడెంటిఫికేషన్ చేస్తారు. ఐ, ఏ, యామ్. అందుకే ఫోనిక్ సౌండ్స్ కూడా నేను లెటర్స్ రాగానే ఫోనిక్స్ అందుకే చెప్పాను, మనకి రీడింగ్ అలవాటు అవ్వడం కోసం. ఐ, ఏ, యామ్, ఏ, బి, బా, ఓ, వై. అలాగా సేమ్ అలా చిన్నప్పటి నుండి చదివించండి పిల్లల్ని. మీరు చెప్పొద్దు, వాడినే చదవమని చెప్పండి. దాని ద్వారా ఏంటంటే ఐడెంటిఫికేషన్ వస్తుంది, ఫోనిక్ సౌండ్స్ వస్తుంది. అర్థమవుతుందా? దానికి మీనింగ్ ఏంటో కూడా క్లియర్గా అర్థమవుతుంది. ఇదండి ఈరోజు మొత్తం మనకి ఎల్కేజీకి సంబంధించి ఇంగ్లీష్ టాపిక్స్ అయితే అన్నీ క్లియర్ చేస్తాం. అంటే జస్ట్ బేసిక్స్ చెప్పా, వాటిని ఫర్దర్గా నేను వర్క్షీట్స్ కానీ వాళ్ళని ఎలా చదివించాలి, ఏం చదివించాలి ఏంటన్నది నేను ఫర్దర్గా చెప్తాను. ఓకే కదా? క్లియర్ కదా మీకు ఈరోజు వీడియో? చూసారు కదండి, నేను క్లియర్గా స్టోరీస్ ఎలా చెప్పాలి, రైమ్స్ ఏమైనా చెప్పాలి, ఏ విధంగా చెప్పాలి, వాళ్ళు ఎలా అర్థం చేసుకుంటారు. మీరు ఏదన్నా సరే ఇంగ్లీష్లో చెప్పింది ఏదైనా సరే తెలుగులో
కన్వర్ట్ చేసి వాళ్ళకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి అర్థమైన తర్వాత ఇంగ్లీష్లో చెప్పండి. ఎందుకంటే దానికి మీనింగ్ తెలిస్తే వాళ్ళు ఎప్పటికీ మర్చిపోరు. సో ఫస్ట్ మనం ఏది నేర్చుకున్నా దాని మీనింగ్ మనకు తెలియాలి. సో మన లాంగ్వేజ్ తెలుగే కాబట్టి తెలుగులో క్లియర్గా చెప్పి అప్పుడు ఇంగ్లీష్లో కన్వర్ట్ చేసి వాళ్ళకి ఇంగ్లీష్ రైమ్స్ అన్నది నేర్పించాలి. ఇదే కాదు, దేనికన్నా సరే ప్రతి దానికి మీనింగ్ అన్నది తెలియాలి. తెలిస్తేనే వాళ్ళు ఈజీగా క్యాచ్ చేస్తారు, ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తుపెట్టుకుంటారు. అర్థమైంది కదా. అండ్ సెంటెన్స్ ఫార్మింగ్ ఎలాగో చెప్పాను కదా, సబ్జెక్ట్ ఏంటి, వెర్బ్ ఏంటి, ఆబ్జెక్ట్ ఏంటి అన్నది క్లియర్గా అయితే మెన్షన్ చేశాను. ఇది చాలా డెప్త్గా ఉంటుంది ఈ టాపిక్స్ అన్నవి. ఏంటంటే వాళ్ళ ఏజ్కి తగ్గట్టే వాళ్ళకి ఎంతవరకు కావాలో అంతవరకునే చెప్పాను. నేను ఫర్దర్గా హై స్టడీస్కి హై క్లాసెస్కి ఎలాగో చెప్తాను కాబట్టి అప్పుడు మీకు ఇవన్నీ క్లియర్ చేస్తాను. ఓకేనా. వాడికి ఏ స్టేజ్కి ఏది కావాలో అది చెప్పాను. నేను ప్రతిదీ ప్లేలిస్ట్లో పెడుతున్నాను. ఎల్కేజీకి సంబంధించి ఎల్కేజీ ప్లేలిస్ట్ పెట్టా, నర్సరీ వాళ్ళకి నర్సరీ ప్లేలిస్ట్ పెట్టా. సో మీకు ఏది కావాలితే అది కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను, అది క్లిక్ చేసి మీకు ఏ క్లాస్ అయితే అది క్లియర్గా వినండి. నేను ఆర్డర్లో పెట్టాను కాబట్టి మీరు ఆర్డర్ ప్రకారమే చూడండి. ఆర్డర్లో పెట్టాను కాబట్టి ఆర్డర్ ప్రకారం మనం క్లాసెస్ అన్నది నేర్చుకుంటున్నాం కాబట్టి మీరు ఆర్డర్ ప్రకారమే వినేసి పిల్లలకైతే చెప్పండి. ఓకే కదా. నేను ప్రతిరోజు ఈవినింగ్ 6 to 6:30 అన్నది వీడియో అప్లోడ్ చేస్తాను. మీరు ప్రతిరోజు ఆ టైంకి వెళ్ళి చూడొచ్చు. అండ్ వన్ మోర్ ఏంటంటే నేను పిల్లలకి యాక్టివిటీస్ అన్నది, క్రాఫ్ట్ అన్నది నేను చేసి షార్ట్స్ అయితే పెడుతున్నాను. ఒకసారి వెళ్ళి చూడండి. అది చూడడం వల్ల పిల్లలకి ఇంట్లో చేయించండి. దానివల్ల ఏంటంటే టీవీ కానీ ఫోన్స్ కానీ కొంచెం అవాయిడ్ చేస్తారు. వాళ్ళకి కూడా కొంచెం లైక్ నాలెడ్జ్ గెయిన్ అవ్వడానికో లేదంటే వాళ్ళ బ్రెయిన్ అన్నది ఇంప్రూవ్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. సో క్రాఫ్ట్స్ పిల్లలతో చేయించాలి. ఈరోజు వీడియో అయితే ఇదండి. ఇదే కనుక మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.